శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. అందరూ ఏం చేస్తున్నారు? దగ్గు బాగా ఎక్కువగా ఉండడం వల్ల 4 రోజుల నుంచి పెద్ద వీడియో చేయలేదు. పిల్లలు కూడా వచ్చున్నారు. దాంతో హడావుడిగా అలా ఉంది. మీరందరూ ఎలా ఉన్నారు? మాకు ఇక్కడ చలి తగ్గింది ఆ మధ్య. మళ్ళీ 4 రోజుల నుంచి చలి కూడా పెరిగింది బాగాను. పొద్దున్నే లేచి పూజ చేసుకునేటప్పుడు, పని చేసుకునేటప్పుడు బాగా తుమ్ములు వచ్చేస్తున్నాయి ఆ చల్లదనానికి. అంత చల్లగా ఉంటుంది. మళ్ళీగా 10ంటికి కాస్త మామూలు అవుతుంది. మీరందరూ కులాసాగా ఉన్నారని అనుకుంటున్నాను. అయితే శివాజీ గారు చేసిన కామెంట్ల మీద ఇంకా రచ్చ రేగుతూనే ఉందండి. ఈ మధ్యలో నా అన్వేష్ వచ్చి అక్కర్లేని వేరే దేశంలో ఉన్నవాడు ఈ దేశం గురించి, మన హిందూ పురాణాల గురించి ఇష్టం వచ్చినట్టు వాగడం జరిగింది. అవన్నీ చాలా అసభ్యకరంగా, ఎదురుగుండా గనక కనపడితే చంపేసేలాగా ఉన్నాయి. వాడేదో వాడి పని చూసుకుని ఏవో దేశాలు తిరుగుతున్నాడు, చూపిస్తున్నాడు, పాపులర్ అయ్యాడు. ఓకే, అందరూ చూశారు, సంతోషించారు. అంతకు మించి పిచ్చబాగుడు వాగితే అక్కడే అమ్మాయిలతో తిరగడం, పిచ్చి మాటలు మాట్లాడడం కొంచెం అసభ్యకరంగా అప్పుడే అనిపించింది అందరికీ. కాకపోతే మంచి మంచి దేశాలు చూపిస్తున్నాడు కదా అని ఊరుకున్నారు. ఇప్పుడు అందరికీ అసహ్యం వేసింది. ఎంత పాపులారిటీని సంపాదించుకున్నాడో అంత అసహాయాన్ని కూడా జనాల దగ్గర నుంచి పోగు చేసుకున్నాడు. ఇక్కడ కనుక వస్తే ఎవరు బతకనివ్వరు. అంత ఒక మనిషి తనకి తానే ఎంతో పైకి ఎదిగి స్వయం కృషితో చివరికి అధపాతాళానికి దిగజారిపోయాడు. దిగజారిపోవడం అంటే డబ్బు ఉంటేనే గొప్ప కాదు. వ్యక్తిత్వం ఎప్పుడూ ఉన్నతంగా ఉండాలి. వ్యక్తిత్వం ఎప్పుడైతే పతనమైందో ఆ మనిషి ఉన్నా లేనట్టే లెక్క. అంత అసహ్యాన్ని, కోపాన్ని జనాల దగ్గర నుంచి సంపాదించుకున్నాడు. ఎంత పాపులారిటీని సంపాదించుకున్నాడు. ఇలా వాగితే కూడా పాపులర్ అయిపోతాం అనుకుంటారు కొంతమంది. అదో పిచ్చ జనాలకి. అలాగే పెద్ద పెద్ద ప్రవచనకర్త, ఇప్పుడు ఇల్లు ఉంది, మా నాన్నగారు ఉన్నారు, ఆయన పెద్దవారే, నేను పెద్దదాన్ని అయ్యాను. కానీ ఆయనకి నైటీలు అవి వేసుకోవడం ఇష్టం ఉండదు. ఎప్పుడైనా నీరసంగా ఉండి ఏదైనా ఒంట్లో బాగుండక ఏదైనా నేను వేసుకున్న ఆయన వెంటనే అనేస్తారు, ఇదేమిటి వేసుకున్నావు ఇలా అని. ఒక్కొక్కసారి నాకు చిరాగ్గా అనిపిస్తుంది, ప్రతి దానిలో నేను ఎందుకు పెద్దయినా ఇన్వాల్వ్ అవుతారు అని. కానీ మళ్ళీ ఆయనకి భయపడిపోవడం అని కాదు, చిన్నప్పటి నుంచి గౌరవం అనండి, ఏదైతే అనండి, భయం అనండి, అలా లోపల ఉండిపోయి గబుక్కుని ఆయన ఎదుటపడడానికి ఇష్టపడి నేను వేసుకోవడమే తక్కువ. ఎందుకంటే మా ఇంటికి ఎవరో ఒకరు క్లయింట్స్ వస్తూ ఉంటారు, జవాబు చెప్పవలసి వస్తుంది అని. ఎప్పుడైనా పొరపాటున వేసుకుంటే ఆయన దగ్గర నుంచి ఫస్ట్ వచ్చేస్తుంది. అలా నాయన్ని తిట్టేసి ఇష్టం అయినట్టు మాట్లాంటామా? కుటుంబ పెద్దగా ఏవో చెప్తారు, మనం స్వీకరించాలి, లేకపోతే మౌనంగా ఊరుకోవాలి. అలాగే కొంతమంది ప్రవచనకర్తలు తండ్రి లాంటి వాళ్ళే కుటుంబానికి, ఈ సమాజం అనే కుటుంబానికి వాళ్ళు తండ్రి లాంటి వాళ్ళే. ఏవో చెప్తారు, చెప్తే వినండి. వాళ్ళేం మీ దగ్గరకు వచ్చేసి మిమ్మల్ని వేసుకోవడం ఆపేయమనట్లేదుగా, ఇలా ఉంటే మంచిది అని చెప్తున్నారు. అలాంటి పెద్దవాళ్ళని పట్టుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం తండ్రి లాంటి వ్యక్తుల్ని చాలా తప్పు. అలా ప్రముఖమైన వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, అవి ఏదో గొప్ప అనుకుంటున్నారు ప్రతి వాళ్ళును. శివాజీ గారు తన అన్న మాటలకి, ఆయన అన్నమాట కరెక్టే, వాడిన 2 పదాలకి ఆయన వెంటనే క్షమాపణ చెప్పారు మన్నాడే, చాలా పొరపాటని. ఆయన్ని పట్టుకుని వదలకుండా ఇది. కానీ మద్దతు అంతా ఆయనకే లభించింది కదా, స్త్రీల దగ్గర నుంచి కూడాను. అలాగే రాశి గారిని ఇష్టం వచ్చినట్టు వాగిన అనసూయ గారు నిన్న, అప్పుడు వాళ్ళు అలా మాట్లాడమన్నారు, వాళ్ళని ఎదిరించలేకపోయాను, నేను క్షమాపణలు చెప్తున్నాను అని నిన్న ఇన్ని రోజులు అయిపోయాక ఇప్పుడు రాశి గారి విషయం బయటపెట్టిన తర్వాత ఇప్పుడు క్షమాపణ కోరారు. తన దాకా వస్తే ఎవరికి కానీ తెలియదు, ఎదుటి వాళ్ళని అలా, తను ఆడదే కదా, వాళ్ళు అలా మాట్లాడమంటే మాత్రం సాటి స్త్రీ గురించి నేను అలా మాట్లాడినని చెప్పలేదా? అక్కడ డబ్బు ముఖ్యం, డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతారు, ఏమైనా వాగుతారు. అది అంతేగాని ఒక నైతిక విలువలు, వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుందాం అలాంటివి ఎవ్వరికీ లేవు. ఎవరైనా ఏదైనా చెప్తే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేయడం, తమ ఇంట్లో ఆడపిల్లలను వెనకేసుకొచ్చేద్దాం తాపత్రయం కొంతమంది ప్రబుద్ధులకి. ఇలాగా ఒక పక్కనేమో మన డిప్యూటీ సీఎం గారు సనాతన ధర్మం గురించి చెప్తున్నారు. సనాతన ధర్మం అంటే ఒక్క దేవుళ్ళనే కాదు, అన్ని భారతీయ సంస్కృతి అంతా ఇమిడి ఉంది అందులో. దాన్ని ప్రతి ఒక్కళ్ళు పాటించవలసిన కర్తవ్యం ఉంది. ఇప్పుడు సోకాల్డ్ ఫెమినిస్టులు అని చెప్పుకునే వాళ్ళు ఏంటి, వస్త్రధారణ గురించేనా? ఫెమినిజం అంటే ఏంటి? ఒకప్పుడు స్త్రీ ఎంతో అణగదొక్కబడింది,
అత్తారి చేత మొగుడు చేత ఎన్నో బాధలు పడి చాకరీకే పరిమితం అయిపోయింది. ఆమెను అలాంటి ఇది నుంచి కాపాడాలి, బయటికి తీసుకురావాలని చెప్పి, చదువు ఉండాలని, ఆమెకంటూ ఒక వ్యక్తిత్వం ఉండాలని గుర్తించాలని అప్పుడు ఫెమినిస్టులు పాటుపడేవారు. అంతేగాని ఇప్పుడు ఫెమినిస్టులు అని చెప్పుకుని వాళ్ళు కేవలం వస్త్రధారణ కోసమే పోరాడుతున్నారు. ఇంకా ఏ విషయాల గురించి మళ్ళీ పోరాడట్లేదు. ప్రతి ఒక్కళ్ళు అది తెలుసుకుని ఏ మాట ఎంతవరకు మాట్లాడాలి, నోటిని ఎంతవరకు అదుపులో ఉంచుకోవాలి అని తెలుసుకుంటే మంచిది. ఏ విషయమైనా ఒక పెద్దవాళ్ళు చెప్పారు అంటే అది మన మంచి కోసమే అని కూడా గ్రహించుకోవాలి. ఇది నా ఉద్దేశం అండి. మీ అందరి అభిప్రాయాలు ఏంటో కూడా కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి. అక్కడ మాట్లాడుకుందామా? మరి అందరూ పండగ పిండి వంటల హడావిడిలో ఉన్నారేమో. ఏమేం పిండి వంటలు చేసుకుంటున్నారు? జాంతికలు, అరిసెలు, సున్నుండలు మనకు మామూలే కదా పెద్ద పండగ అంటే. చెప్పండి, మీ అందరి అభిప్రాయాలు తెలియజేస్తే అక్కడ కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందామా? మరి ఉంటాను. మీ స్నేహితురాలు విజయాపన్నాల.